श्रीमदे रामानुजाय नमः। श्रीमदे निगमांत महादेशिकाय नमः। श्रीमदे श्री आदिवन षडगोप इदीन्द्र महादेशिकाय नमः। श्रीमदे श्री लक्ष्मीनृसिंह दिव्यपादुका सेवक श्रीवन षडगोप श्री नारायण यदीन्द्र महादेशिकाय नमः। श्रीमदे शिवन षडगोप श्री रंगनाथ यदीन्द्र महादेशिकाय नमः। तरुच्चंद पुल तरुव तारणयन तुयर्तीर तिरुचंद विरुत्तम से तिरुमழிசை वरम परमूर கருச்சந்தும் காருகிலும் கமழ்நோங்கும் மணனாரும் திருச்சந்தத்துடன் மருவு திருமழிசை வளம்பதியே உலகும் மழிசையும் உள்ளுணர்ந்து தம்மில் புலவர் புகழ்கோளால் தூக்க உலக தன்னை வைத்தெடுத்த பக்கத்தும் மானீர் மழிசையே வைத்தெடுத்த பக்கம் வலிது. சுவாమి తిరుమழிసై ఆళ్వార్ భక్తిసారర్ అని ఆయనకి పేరు. మకరమాస మఖా నక్షత్రంలో ఈ భూలోకంలో అవతారం చేసిన ఆళ్వార్. నాలాద ఆళ్వార్, వైహై ఆళ్వార్, భూదత్త ఆళ్వార్, పేయాళ్వార్ తరువాత నాలుగవద అవతారం చేసిన ఆళ్వార్ తిరుమழிసై ఆళ్వార్. తిరుమழிసైన ఊరిలో అవతారం చేసిన వారు కాంచీపురం దగ్గర ఉన్న చిన్న గ్రామం అది. ఆ స్వామివారి తిరునక్షత్రం రేపు తైమాస మఖ నక్షత్రం. ఈరోజు ఆ స్వామి మనకి మొత్తం ఆళ్వారు మనకి రెండు ప్రబంధం అనుగ్రహం చేశారు. ఒకటి తిరుచంద విరుత్తం, ఇంకొకటి నాన్ముఖం తిరువందాది. ఆళ్వారుల చరిత్రం సంగ్రహంగా చెప్తున్నాను నేను. ఆళ్వార్ ద్వాపర యుగంలో పుట్టిన ఆళ్వార్, ద్వాపర యుగతోడ సంధిలో పుట్టిన ఆళ్వార్. 4700 సంవత్సరం ఈ లోకంలో ఉన్న ఆళ్వార్. నంబువీర్ 4700 இருந்தான் వాడియేను వాడి తిరునామంలో ఉంది. అన్ని సంవత్సరము ఈ లోకంలో ఉన్న ఆళ్వార్. ఉన్నది మాత్రం కాదు, ఈ ఆళ్వారికి ఉన్న ఒక విశేషం ఏంటంటే లోకంలో ఉన్న అన్ని మతస్థుకు పోయి అన్ని మతాన్ని అనుష్ఠానం చేసి చివరికి శ్రీ వైష్ణవుడు ఆయన ఆళ్వారు. సో అన్ని మతము చూసిన వారు, అన్ని మతాల్లో లోపల ఏమీ లేదు అలాంటి తెలుసుకున్న ఆళ్వారు. అది తన పాసురంలో చెప్పారు. సాక్యం కట్రోం సమణం కట్రోం శంకరనార్ ఆకియ ఆగమ నూల్ ఆరాయిందోం భాగ్యత్తాల్ చంగట్కరియాని చేర్ந்தோம் అని అన్నారు. సాక్య మతం, సమణ మతం, శైవ మతం ఇలాంటి అన్ని మతస్థులకు వెళ్ళి అది శాశ్వతం కాదు, శాశ్వతమైన ఒక మోక్షం ఈడ మతం అది కాదును తెలుసుకున్న తర్వాత శ్రీ పరమశివనారాయణ భక్తిసారన్ ఈ స్వామివారికి పరమశివనే పేరు పెట్టారు. ఈయన భక్తియోడ వైభవం చూసి పరమశివనే పెట్టిన పేరుదా భక్తిసారర్. మన తనియంలో కూడా భక్తిసార కులశేఖర యోగి వాహ అని మనం తనియం చెప్తున్నాం కదా. పొద్దు తనియంలో ఇలా వచ్చిన భక్తిసారర్న తిరుమழிசை ఆళ్వార్. పేయాళ్వారోడ శిష్యర్. ఈయన అన్ని మతస్థులు పోయిన చూసిన పేయాళ్వార్ ఇది అన్ని తప్పు, శ్రీ వైష్ణవమే శాశ్వతమైన మతమును పేయాళ్వార్న తిరుమழிசை ఆళ్వార్కు ఉపదేశం చేసి తిరుమழிசை ఆళ్వార్ని సంప్రదాయానికి తీసుకువచ్చినది పేయాళ్వార్ద. ఈయన పుట్టినది ఒక ఋషికి కుమారున పుట్టి, కానీ పుట్టినప్పుడు ఒక పిండలాగా ఉన్నారు పుట్టినప్పుడు. సో ఓకే ఇది పిండలాగా ఉండ ఇది పెట్టుకుని మనం ఏం చెయ్యాలనుకొని ఆ పిండాన్ని అడవిలో వేశారు వాళ్ళ తల్లిదండ్రి. అక్కడ బ్యాంబూస్ ఉంది కదా, బ్యాంబూస్ ట్రీ మధ్యలో వేశారు. ఆ బ్యాంబూస్ ట్రీస్ తీసుకుని జీవితం చేసిన వారు ఉన్నారు కదా, పంగయ్య చెల్వన్ ఒకవారు, పంగయ్య చెల్వి, తిరువాలన్ పంగయ్య చెల్వి అని వాళ్ళ పేరు. అదే తిరువాలన్ పంగయ్య చెల్వి వాళ్ళిద్దరిని ఈ స్వామివారి పిండమ్మన ఉన్న తిరుమழிసై వారు చూస్తుంది. వాళ్ళకి పిల్లలు లేవు కానీ ఆ స్వామివారిని తన పిల్లలుగా తీసుకున్నారు. ఆ తర్వాత ఆయనకి మంచిగా చెయ్యి అన్నీ మంచి వచ్చి, భక్తి అన్నీ వచ్చి, జ్ఞాన వైరాగ్యాన్ని వచ్చింది వారు. ఈ స్వామివారికి ఉన్న ఒక వైరాగ్యం, స్వామి ఈ ఆళ్వారికి
దేవుడు పైన ఉన్న ఒక రైట్స్, ఒక ఆజ్ఞ, ఒక నియంత సమయం ఏమంటే 2 కథ ఉంది. ఒక కథ కాంచీపురంలో తిరువెక్క అనే దివ్యదేశం ఉంది. కాంచీపురంలో తిరువెక్క దివ్యదేశం. యథోక్తకారి అని స్వామివారి పేరు. యథోక్తకారి అంటే ఉక్త అంటే వర్డ్స్, యత్ ఉక్తకారి అంటే బ్రహ్మ ఓడ యాగం కాపాడడానికి బ్రహ్మ ఏం చెప్పారో చెప్పినది విన్ని చేసిన వారు కానీ యథోక్తకారి అని స్వామివారికి పేరు. తమిళ్లో స్వామివారి పేరు సొన్న వన్నం సెయ్ద పెరుమ, చెప్పినది చేసిన స్వామి. ఆయన ఒకసారి ఈ తిరుమిషి ఆళ్వారికి నా చెప్పాను కదా, తిరువాళ్ళని పంగేటి చెల్లి వాళ్ళకి ఈయన స్వామి వచ్చిన తర్వాత ఒక పిల్ల పుట్టారు. ఆవిడికి కనిగన్నను పేరు పెట్టారు. ఆ కనిగన్ననకు ఆ కాంచి రాజాకు చిన్నగా ఒక గొడవ లేచింది, క్లాష్ అయింది. దానివల్ల రాజా ఏం చెప్పారంటే దేశభ్రష్టం చేశారు. అంటే నువ్వు నా దేశంలో ఉండకూడదు, నువ్వు వెళ్ళి బయటకు వెళ్ళు, నా దేశాన్ని బయటకు వెళ్ళాయి నువ్వు అని కనిగన్నకి చెప్పారు. కనిగన్ననికి ఆచార్యన్ అదేవిధంగా భ్రాత అన్నీ తిరుమిషి వారే. కనిగన్న నేరుగా తిరుమిషి వారి దగ్గర వెళ్ళి స్వామి నన్ను రాజా దేశభ్రష్టం చేస్తారు, నేను బయటికి పోతున్నాను స్వామి అన్నారు. మొన్న స్వామి ఏం చెప్పారు, నువ్వు లేకుండా నేను ఎందుకు, శిష్యుడు లేకుండా ఆచార్యం అంటూ కూడా ఏం చేయాలి ఇక్కడ, నేను మీతో వస్తున్నాను అని చెప్పేసి బయలుదేరుతున్నారు తిరుమిషి వారం. లోపల తిరువెక్క స్వామివారు స్పష్టంగా పడుకున్నారు. తిరుమిషి వారు కోపం వచ్చింది, లోపుకి వెళ్ళారు. కనిగన్నన్ పోహిన్రాన్ కామరు పూంగచ్చి మణివన్నా తున్నుடைய చిన్న పులవనం పోహిన్రేన్ నీయముందని పైనాగప్పాయి సురుట్టిక్కొళ్ళు. అంటే కనిగన్నను పోతున్నావు, నేను పోతున్నాను, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, నాతో రావాలి. నీ పడుకున్నావు కదా బెడ్, ఏది బెడ్, ఆదిశేషన స్వామివారి బెడ్ కదా మంచ, అది అన్నీ మంచిగా రోల్ చేసుకొని కష్టాలను పెట్టుకొని నాతో రా. స్వామి చెప్పారు, తిరుమిషి చెప్పారు. స్వామి పేరు ఏంటి, సొన్న వన్నం సైద పెరుమా కదా. తిరుమిషి చెప్పిలాగా లేచారు, ఆదిశేషన బర్త్డే రోల్ చేశారు, కైకి లేపలో కష్టంలో పెట్టుకున్నారు. తిరుమిషి పిన్నటి ఎన్నికే పోతున్నారు. మీరు చూడండి, ముందు మీరు ఇమాజినేషన్ చూడాలి. ముందు కనిగన్నన్, ఆయనకి ఎన్నికి మధ్యలో తిరుమిషి వారు, దాని వెనక్కి కష్టంలో ఆదిశేషను పెట్టుకొని స్వామి పెరుమాళ్ ముగ్గురు పోయి కాంచీపురం తర్వాత ఒక ఊరు 20 ఇరుక్కై, ఒక్క రాత్రి ఉన్న ఊరు. ఇప్పుడు ఆ ఊరికి పేరు ఓరిక్కై అని పేరు. అక్కడ ఉన్నారు. ఊరు నుంచి స్వామివారు బయటకు పోయిన దాకా ఏమైందో ఊరే శోభ లేకుండా పోయింది. మొన్న రాజా ఏం చేశారు, ఇంత అయింది అని చెప్పేసి స్వామివారి దగ్గర మంత్రి దగ్గర అడిగారు. స్వామి ఊళ్ళు లేవు అని చెప్పినాక ఓరికై పోయి స్వామి ఫస్ట్ పెరుమాళ్ దగ్గర అడిగారు, దేవుడి దగ్గర, స్వామి మళ్ళీ మన ఊరికి మీరు రావాలి అన్నాను. స్వామివారికి సామర్థ్యం ఏంటంటే ఎక్కడెక్కడ విషయంలో పక్కన పుష్ చేయాలో పుష్ చేస్తారు. ఆయన ఏం చెప్పారు సార్, స్వామి ఫస్ట్ వెళ్ళినది నేనా, ముందుకు పోయిన నేను కాదు కదా, ముందుకు ఎవరు పోయారో వాళ్ళ దగ్గర పోయి అడుగు అన్నారు దేవుడు. ఈయనకు ముందుకు పోయిన ఎవరు తిరుమిషి వారు. రాజా తిరుమిషి వారి దగ్గర వెళ్ళి అడిగారు, తిరుమిషి ఆళ్వారే మీరు ఊరికి రావాలి, స్వామి ఊరికి రావాలి అన్నారు. కొన్ని ఏంటంటే తిరుమిషి వారు చెప్పారు, నేను ముందుకు పోయినావా, ముందుకు పోయిన వారి దగ్గర అడుగు అన్నారు. కనిగన్న దగ్గర రాజా వెళ్ళి క్షమాపణం కోరి, కనిగన్న రాజావే వచ్చి క్షమాపణ అడుగుతున్నారని మళ్ళీ ఊరికి వచ్చేశారు. కనిగన్న వచ్చినాక తిరుమిషి వారు వచ్చేశారు. స్వామి ఏం చేస్తున్నారంటే సిద్ధంగా ఉన్నారు. తిరుమిషి ఏం చెప్తారో చెయ్యాలి మనము సిద్ధంగా రెడీగా ఉన్నారు. అప్పుడు మళ్ళీ తిరుమిషి చెప్పిన మాటలు, కనిగన్నన్ కొழிந்தான் కామరు పూంగచ్చి మణివన్నా துணி உடைய சென்னா புலவனும் போக்கொழிந்தேன் నీయు మున్ పైనాగపాయ్ విరిత్తు పడు అన్నారు. అంటే కనిగన్నను పోలేవు, నేను ఊరిని పోలేవు, నువ్వు మళ్ళీ యథాస్థానంగా ఆదిశేషుని పడికల కింద వేసుకొని పడుకో అన్నారు. ఏమైందంటే మీ ఆ ఊళ్ళో ఇప్పుడు కూడా దర్శనం చేస్తే సాధారణంగా స్వామివారు గుడి పక్కన చెయ్యి ఇలా పెట్టుకొని పడుకున్నదా ఎక్కడ చూసినే ఉంది. తిరువట్టారు తప్ప అన్ని దేవతలు రైట్లో పెట్టుకొని పడుకున్నారు.
ఒక్క ఊళ్ళో తిరువేట్కా దివదేశంలో స్వామివారు ఇడం చేయి ఇలా పెట్టుకొని ఆపోజిట్ డైరెక్షన్లో పడుకున్నారు. ఎందుకంటే పదట్ట వచ్చింది స్వామికి. తిరుమల గారు మళ్ళీ పడుకున్నారా, అంత వచ్చేది టెన్షన్లో, అరిబరిలో, అడావడిలో ఇక్కడ పడుకోవాలో అక్కడ పడుకోవాలో తెలియలేకుండా అక్కడే పడుకున్నారు. అయినా మళ్ళీ ఏదో చెప్తే మళ్ళీ ఇక్కడ పో అక్కడ పో అని చెప్పారంటే ఏమవుతుందని, ఓకే మన చెప్పారు కదా మనం ఫస్ట్ సెటిల్ అవ్వాలి, ఆ తర్వాత చూసుకున్నామని చెప్పేసి లోపలికి చేయి పెట్టి ఇలా పడుకున్నారు. ఇప్పుడు కూడా స్వామివారు అలాగే చేయి ఎడం చేయి పట్టుకునేదా తిరువేట్కాలో యథోత్తకారి స్వామివారు సేవ ఇస్తున్నారు. దీని నుంచి మనం ఏం తెలుసుకోవాలి స్వామి అంటే, భాగవత అపచారం క్రూరం. కనిహన్నన్ ఆ రాజా భాగవతుడైన కనిహన్నన్ దగ్గర పడారు. దానికి దేవుడి దగ్గరన కూడా క్షమాపణం లేదు. వరాహ పురాణంలో వరాహస్వామి చెప్పిన మాటలు, నక్షమామి వసుంధరే, ఎవరు నా భక్తుడి దగ్గర అపచారపడుతున్నారో శతకోటి యుగం కమలం పద్మం తామర పెట్టి నాకు అర్చన చేసినా కూడా నేను వాళ్ళకి క్షమాపణం ఇయ్యను. నక్షమామి వసుంధరే, వసుంధరేనా భూమిదేవి అని పేరు. సో ఈ కథ నుంచి మనము భాగవత దగ్గర అపచారపడితే దేవుడి దగ్గర కూడా మనకి క్షమాపణం దొరకదు. ఇంకో విషయం చెప్తున్నాను, భాగవత అపచారంకి మనకి ఎప్పుడూ సమాధానం దొరకదు. ఏంటి స్వామి అంటే, మీరు మన క్షమాపణం దేవుడి దగ్గర అడుగుతున్నాము, దేవుడు క్షమాపణ ఇయ్యాడు. ఒకవేళ ఎవరి దగ్గర మనం అపచారపడుతున్నామో ఆ భాగవతుడి దగ్గరనే వెళ్ళి మనం క్షమాపణ అడిగితే ఆ భాగవతుడు ఏం చెప్తారు, తన నైత్య భావం. భాగవతుడికి ఎప్పుడు భాగవతుడు శ్రీ వైష్ణవుడు అంటే బిగదవారు కూడా నేను తక్కువన వారే, నేను నీచుడే అని నైత్య భావం ఉంది కదా, పరస్పర నీచభావైకిను స్వామి కురతని కూడా చెప్తున్నారు. సో ఆ భావం వల్ల వాళ్ళే చెప్పారు, మిమ్మల్ని క్షమాపణ చేయడానికి నేనెవరు స్వామి, నేనేదో చిన్నోడు, నేను అడిగాను శ్రీ జ్ఞానత్త, నేనేదో మీకు ఏదైనా అపచారపడితే క్షమించండి స్వామి వాళ్ళు చెప్తారు. సో ఇక్కడ క్షమాపణ దొరకలేవు, ఆయన దగ్గర క్షమాపణ దొరకలేవు. ఏమవుతుంది, క్షమాపణమే దొరకలేకుంటే మన లూప్లే మనము పోతున్నాము. సో భాగవత అపచారం క్రూరం పెట్టుకోవాలి. ఇది నుంచి మనం తెలుసుకున్న విషయం ఇదా. ఆ స్వామి తిరుమల ఆళ్వార్ అనుగ్రహం చేసిన మొత్తం 2 ప్రబంధాలు ఉన్నాయి. ఒకటి తిరుచంద విరత్నం, ఇంకొకటి 4 వందాది. మనం ఇప్పుడు చూడబోయేది తిరుచంద విరుత్తం. సో మన ఆ స్వామివారు మనకు అనుగ్రహం చేసిన తిరుచంద విరుత్తమని 2 వీడియోలాగా, తిరుచంద విరుత్తముకు ఒక వీడియో, అదేవిధంగా 4 వందాదిలో 2 ప్రబంధంలో ఒక్కొక్క పాసురము ఒక పరిచయం కోసం. అన్ని పాసురమే రమ్యమాన పాసురం, అలా రసమైన పాసురము. నా ఆచార్య వారందరి చాలా ఉగంధ పాసురం 2 ఉన్నాయి. ఆ పాసురము రేపటి ఒక పాసురం, అదేవిధంగా ఎల్లుండి ఒక పాసురం. అది ఎల్లుండిదా స్వామివారి తిరునక్షత్రం, ఎల్లుండి ఆ స్వామివారి తిరునక్షత్రం రోజు ఒక పాసురము, రేపు ఒక పాసురము మనం చూడబోతున్నాము. తిరుచంద విరుత్తం రేపు, ఎల్లుండి 4 వందాదులు ఎందు ఒక పాసురం చూడకపోతున్నాము. శ్రీమతే రామానుజాయ నమః, శ్రీమతే నిఖమాంత మహాదేశికాయ నమః. తిరుమల ఆళ్వార్ తిరువడిகளே చరణం.